నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలుగు సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు ఏర్పడింది. పద్మభూషణ్ ఎస్ జానకమ్మ ఇక లేరు. ఆమె మరణ వార్తతో తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది. పగలే వెన్నెల జగమే ఊయల మనసా తుల్లిపడకే అబ్బని తీయని దెబ్బ. సెప్టెంబర్ చూసాం, సెప్టెంబర్ మాసం. ఇలా ప్రేమ గీతమైన, భక్తి గీతమైన, జానపదమైన, క్లాసిక్ అయిన ప్రతి పాటలో తనదైన ముద్ర వేసిన గాయని ఎస్ జానకి. చిన్నారి స్వరం కావాలన్నా, వృద్ధురాలి గొంతు కావాలన్నా, భావోద్వేగంతో నిండిన విరహ గీతం కావాలన్నా ఆమె గొంతు ఏ పాత్రలోనైనా ఒదిగిపోయేది. అందుకే ఎస్ జానకిని కేవలం ఒక గాయని అని కూడా కాకుండా ఒక సంగీత విశ్వవిద్యాలయంగా అభిమానులు భావిస్తారు. మైసూర్లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి జానకమ్మ తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో నివాళుల వెల్లువ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. కొన్ని నెలల క్రితం ప్రముఖ గాయని సునీత మైసూర్లోని జానకమ్మ నివాసానికి వెళ్లారు. అక్కడ తన స్నేహితులతో కలిసి జానకమ్మ ముందే ఆమె అమరగీతం పగలే వెన్నెల జగమే ఊయల పాట ఆలపించారు. సునీత పాడుతున్నంతసేపు జానకమ్మ ముఖంలో కనిపించిన ఆనందం, ఆమె చిరునవ్వు, పాట పూర్తయ్యాక చప్పట్లు కొడుతూ సునీతను అభినందించిన తీరు చూసిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ మధుర క్షణాలను సునీత తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంటూ అమ్మతో మధుర క్షణాలు, ఎంత సంతోషపడ్డారో, ఎంత నవ్వుకున్నామో అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.